డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామానికి చెందిన ప్రముఖ న్యాయవాది వైసీపీ నాయకులు మాగాపు అమ్మిరాజు వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీలో ఉంటున్న అమ్మిరాజు ప్రస్తుత శాసనసభ్యులు వేణుగోపాల్ కృష్ణ విజయానికి గత ఎన్నికల్లో ఎంతగానో కృషి చేసిన వ్యక్తి. ఇప్పుడు లోకల్ గా ఉన్న వైసీపీ నాయకులతో ఇమడలేక త్వరలో తన అభిమానులు కార్యకర్తలు సమావేశమయ్యి వారి అభిప్రాయం మేరకు ఏ పార్టీలో చేరుతామనేది నిర్ణయం తీసుకుంటామని మీడియాకు వెల్లడించారు. ఏ కారణాల చేత తీసుకోవాల్సి వచ్చిందన్నదే నేను నా పార్టీకి, నా నాయకుడికి చెప్పి అక్కడ సెలవు తీసుకునే ఆ నిర్ణయం తీసుకుంటాను తప్ప ఏదో రాజకీయ లబ్ధి కోసం, నా పదవుల కోసం కొట్టుకోటి చేయవలసినటువంటి పరిస్థితి అయితే నాకు లేదు. ఆర్థిక పరంగా నేను ఏదో సంపాదించుకోవడానికి అయితే ప్రాక్టీస్ చేసుకుంటే నాకు చాలు. భగవంతుడు ఇచ్చినటువంటి విద్య ఏదో 10 మందికి లేని వాళ్ళకి మేలు చేయాలి, నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలి. నాదైన బాణీలో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఒక ఆసుపత్రి పూర్వకంగా వైద్య రూపైనా కానీ, ఎవరికైనా ఉద్యోగం ఇచ్చే కానీ, మరి ఏ ఇతర కష్టాల రూపైనా వాళ్ళకి సహాయం చేయాలన్నటువంటి ఒక నిరంతరం 24 గంటలు కూడా ఒక నాయకుడు అనేవాడు నిజమైనటువంటి సేవ చేసి వాళ్ళ నియోజకవర్గ ప్రజలకి మంచి పేరు తెచ్చుకోవాలని నేను రాజకీయాల్లో కొనసాగాను తప్ప ఇదేదో ఆర్థికపరమైన లబ్ధి పొందాలనేటువంటి అంశం అయితే ఇప్పటికే నేను నా ప్రాక్టీస్లో నేను కోట్లాది రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నా కొన్ని వందల వేల కుటుంబాలని పార్టీ పరంగా కూడా ఎన్ని ఇబ్బందులు జరిగినప్పటికీ కూడా నా సొంత డబ్బులతో నేను ఖర్చు పెట్టి ఆ కేసు నుంచి ఇవాళ బయటికి తీసుకురావడం జరిగింది. కాబట్టి మరి ఈ రోజుకైనా సరే మా అధిష్టానం కలెక్ట్ చేసుకుని మేము లేని వాళ్ళకి, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయగలిగే పరిస్థితులు ఉంటే మేము కొనసాగడం జరుగుతుంది. ఒకవేళ మా వల్ల ఆ మాత్రం ఉపయోగం లేదు, మేము ఉండడం వల్ల పెద్ద పెద్ద నాయకులు అంతా ఉన్నారో ఇప్పుడు గెలిపించడానికి, నడిపించడానికి అని మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం వాళ్ళు ఆ దృక్పథంతో ఉన్నప్పుడైతే అవసరమైతే మేము ఇంక దీని నుంచి విరమించుకోవడానికి, మరి భవిష్యత్తులో కొనసాగటమా ఏం చేయడం అనేది అందరితో త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.